ఒక చల్లని రాత్రి తెనాలిరాముని ఇంటివద్దకు ఇద్దరు దొంగలు వచ్చారు. ఈ ఇంట్లో చాలా సంపద ఉందట. ఈ రాత్రే దోచేస్తాం బావా. దొంగలు దాచుకుని మాట్లాడుతున్నారు. తెనాలిరాముడు వాళ్ల మాటలు విని ఓ ప్లాన్ వేశాడు. నవ్వుతూ అబ్బా, ఈసారి సరదాగా ఉండబోతుంది. రాత్రి బయలుదేరే ముందు రాముడు బంగారు గిన్నెల్లో బంగారం బదులు రాళ్లు వేశాడు. ఆ రాళ్లతో నిండిన గిన్నెలను బావిలో దాచేశాడు. చక్కగా ప్లాన్ చేశాడు కదా. ఇంతలో ఒక కాకి బంగారు గొలుసుతో పారిపోవాలనుకుంది. కానీ గొలుసు ఇరుక్కుపోయింది. హహా, దొంగలు బావిలోంచి గిన్నెలు తీయగా ఏం వచ్చింది తెలుసా? రాళ్ళు. షాక్ అయిపోయారు. వాళ్లను చూసి రాముడు నవ్వాడు. వివేకంతో నీటిని కూడా ద్రవ్యంగా మార్చొచ్చు అన్నాడు. పుస్తకాలు మోరల్ ఆఫ్ స్టోరీ. అకళితో కంటే తెలివి చాలా గొప్పది. ఇలాంటివే కథలు మర్చిపోవద్దు.